బతకటమే కష్టమనుకున్నారంతా, నడిచే అవకాశమే లేదన్నారు వైద్యులు. అలాంటి విల్మా రుడాల్ఫ్ పరుగుల రారాణిగా, టోర్నడోగా ఎలా గుర్తింపు తెచ్చుకున్నారు? 22 మంది పిల్లల్లో 20వ సంతానంగా, అది నెలలు నిండకముందే పుట్టారు విల్మా. జ్వరం, న్యూమోనియా సోకటంతో బతకటమే కష్టమనుకున్నారు. ఎలాగోలా తట్టుకుంటే పోలియో సోకింది. డాక్టర్లు ఇక తను నడవలేదన్నా వాళ్ళ అమ్మకి ఎప్పటికైనా నడుస్తుందన్న నమ్మకం. విల్మా కూడా అదే నమ్మారు. కాబట్టే 12 ఏళ్ళు వచ్చే నాటికి నడిచి చూపించారు. అక్కడే ఆగిపోతుందన్న జీవితాన్ని పరుగులు తీయించి 16 ఏళ్లకే ఒలింపిక్స్లో పోటీ పడ్డారు. ఈమెది అమెరికా. తొలుత విల్మాను ఆకర్షించింది బాస్కెట్బాల్. కానీ స్కూల్ కోచ్ ఆమెలో వేగంగా పరిగెత్తే నైపుణ్యాన్ని గమనించి ఆ దిశగా నడిపారు. కానీ ఆమె ప్రపంచ రికార్డులే నెలకొల్పుతుందని ఆయన ఊహించి ఉండరు. 1956 మెల్బోర్న్లో జరిగిన ఒలింపిక్స్లో కాంస్యం, ఆపై అమెరికన్ గేమ్స్లో బంగారం సాధించారు. ఆ విశ్వాసంతో రోమ్ ఒలింపిక్స్లో 200 మీటర్ల పరుగుని 23.2 సెకండ్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించారు. 100 మీటర్ల పరుగులోనూ విజేత, రిలే పరుగులోనూ ఈమె బృందం రికార్డు సృష్టించింది. అలా ఒకే ఈవెంటులో 3 బంగారు పతకాలు గెలిచి తరువాతి తరాలకు స్ఫూర్తిగా నిలిచారు. నిజానికి ఆ ఏడాదే ప్రపంచవ్యాప్తంగా ఈ పోటీలు ప్రసారమయ్యాయి. చిరుతలా పరుగెత్తే ఆమె వేగానికి అందరూ ఆశ్చర్యపోవటమే కాదు, పరుగుల రారాణి, టోర్నడో అన్న కితాబునిచ్చారు.